హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వంటతో కాకుండా స్వీట్ ఐటెంతో అయితే ముందుకు వచ్చాను. ఈరోజు మంచి హెల్తీ డ్రై ఫ్రూట్స్, పల్లి డ్రై ఫ్రూట్స్ లడ్డు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి హై ప్రోటీన్ లడ్డు అన్నమాట. ఇది పల్లీలు, ఇందులో షుగర్ వేయట్లేదు, బెల్లం వేస్తున్నా. చూడండి, బెల్లం అయితే ఒక కప్పు కరిగించుకున్నాను. ఒక కప్పు బెల్లం తీసుకుని ఇలా కరిగించుకున్నాను. పాకం అవసరం లేదు. పల్లీలు వచ్చేసి 3 కప్పుల పల్లీలు, ఇందులో 2 కప్పులు వేసిన, ఇది 1 కప్పు, 3 కప్పులు. అలాగే ఇదే కప్పుతోటి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం 1 కప్పు, జీడిపప్పు, బాదం, కిస్మిస్, పిస్తా, ఇది ఒక 1/2 కప్పు, కొబ్బరి తురుము, కొబ్బరి పొడి, అలాగే యాలకుల పొడి, నెయ్యి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. పల్లీలు పొట్టు తీయనవసరం లేదు, ఇలాగే పొడి చేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత పిస్తా, కిస్మిస్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు పొడి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలను ఇలా బాగా పరక కాదు, బాగా మెత్తగా కాదు, మీడియం సైడ్గా అయితే ఇట్లా పొడి చేసుకోవాలి. మీడియంగా, నూకలుగా. ఒక బౌల్లో వేసుకుందాం. పల్లీలను ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి, ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేయాలి. ఫస్ట్ ఇవి ఒకసారి కలుపుకోవాలి. కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అంతా కలిసేంతలా ఇలా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి, మంచి హై ప్రోటీన్ లడ్డు ఫ్రెండ్స్. ఇది పిల్లలకు పెద్దలకు బ్లడ్ తక్కువ ఉన్నా ఇది తింటే, రోజుకొకటి తింటే మంచి హెల్దీ లడ్డు. బ్లడ్ కూడా మంచిగా వస్తుంది మనకు రోజుకొకటి తింటే. పల్లి పట్టి ఎలాగే తింటామో ఇది కూడా అంతే. పల్లి పట్టి కొనుక్కునే బదులు పల్లి పట్టి చేయని రాని వాళ్ళు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి, పల్లీలు, బెల్లం, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి ఇలా లడ్డు చేసుకొని రోజుకొకటి తింటే హెల్త్కి మంచిది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం వాటర్ వేసుకుందాం. బెల్లం కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడింది. బెల్లం వాటర్ వేసిన తర్వాత కలుపుకోవాలి మంచిగా. మొత్తం బెల్లం వాటరు, బెల్లం సిరప్ కలిసి అంతలో కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండి కలిపినట్టుగా కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ముద్ద వేసుకోవాలి, పల్లి లడ్డు చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీ ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఎందుకు మరి ఆలస్యం, చేసుకోండి. ఇప్పుడు ఈ కాలంలో ఫీవర్ వచ్చి రక్త కణాలు పడిపోవడం, బ్లడ్ ఇన్ఫెక్షన్ కావడం, కొంచెం జ్వరం కాగానే ఏదోటి ఒంట్లే తయారవుతున్నాయి. అలా రాకుండా మనం జాగ్రత్త పడాలంటే ఇలాంటివి చేసుకొని తినాలి కదా ఫ్రెండ్స్, ఏమంటారు? బెల్లం కరిగించకుండా కూడా చేయొచ్చు,
కాకపోతే పొడి పొడిగా ఉంటుంది, మనం తింటుండే ఇట్లా రాలిపోతూ ఉంటుంది. ఇదైతే మంచిగా కొంచెం చల్లన్న తర్వాత గట్టిగా పడుతుంది, అంటే బాగా గట్టిగా కాదు, మీడియంగా. ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను, 3 కప్పుల పల్లీలు, 1 కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చెప్పినా కదా, బెల్లం 1 కప్పు తీసుకున్నాను చెప్పినా కదా. అయితే స్వీట్ తక్కువ తింటాం మేము, అందుకనే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే 1 కప్పున్నర తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పల్లీలు స్వీట్గానే ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ స్వీట్గానే ఉంటాయి. మొత్తం బాగా 2 కప్పులు బెల్లం వేస్తే బాగా స్వీట్ అయిపోతుంది. అందుకే బాగా స్వీట్ తినేవాళ్ళు 2 కప్పులు వేసుకోవచ్చు, 4 కప్పులకు 2 కప్పుల బెల్లం వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు 1 కప్పు వేసుకోవచ్చు. ఇంకా కొంచెం మీడియంగా తినేవాళ్ళు కప్పున్నర వేసుకోవచ్చు. మేమైతే తక్కువనే తింటాం, అందుకనే 1 కప్పు వేసినాం. అయినా టేస్టే ఉంటాయి. మనకి ఇందులో వచ్చేసి ప్రోటీన్స్ డ్రై ఫ్రూట్స్ పల్లీలని, బెల్లంలో కూడా వస్తుంది, కానీ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా చెప్తున్నా. అయిపోయింది ఫ్రెండ్స్, లడ్డూలు చుట్టడం అయితే అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇన్ని అయినాయి, ఒక 20 అయినాయి. ఎలా ఉన్నాయి, నచ్చినాయా ఫ్రెండ్స్? నచ్చిందా? టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. నేను చేసుకుంటూ ఒకటి తిన్నాను, చాలా టేస్ట్ ఉన్నది. వీడియో చూసారా ఫ్రెండ్స్? ఫుల్ వీడియో చూసారా? చూసినట్లయితే స్కిప్ చేయకుండా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చూడడం అంతే. కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఎలా ఉన్నాయి చూడండి, ఇలా పల్లీలు నూకగా కనిపిస్తుంది కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టుకుంటే టేస్ట్ ఉండదు, మనకు పంటి కింద తగులుతుంటే అది టేస్ట్ అనిపిస్తుంది మనకు. ఇలా నూకగా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.